ధర్నాలు చేసుకునే అవకాశం ఉంది. ఈ దేశంలో ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉంది. కానీ ప్రజాస్వామ్యాన్ని మరిచి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరిచి ఈ దేశంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో వివరిస్తా ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలుకుతూ ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో విద్యార్థులు కావచ్చు, యువకుల మధ్యలో వారిని ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిత్రులారా, నిన్న మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, నీట్ పేపర్ లో ఏవైతే అవకతవకలైనయో వాటిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం న్యాయం చేస్తాం, ఎవరైతే దోషులున్నారో వారికి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పినటువంటి మా ప్రధానమంత్రి గారు చెప్తే ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కావాల్సుకుని దేశంలో అలజడి సృష్టిస్తా ఉన్నది. నీటిలో ఏవైతే అయినాయో దాని మీద ఎంక్వైరీ చేసి దోషులకు శిక్ష ఆల్రెడీ చేసిరు. మళ్ళీ నీట్ ఎగ్జామ్ నిర్వహించి అందరు కూడా విద్యార్థులు సంతోషంగా ఈరోజు అందరు కూడా అడ్మిషన్ తీసుకుంటా ఉన్నారు. కానీ ఈ దేశంలో అల్లజడు సృష్టించాలి, ఈ దేశాన్ని దేశ వ్యతిరేక ధోరణిలో తీసుకుపోయిన ఉద్దేశంతో ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద అనేక మంది ముస్లిం లౌకికవాదులు కావచ్చు, ఈ కాంగ్రెస్ వాదులు కావచ్చు ఈ దేశంలో వ్యవహరిస్తా ఉన్నారు. మిత్రులారా, నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని 60 సంవత్సరాలు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈ దేశంలో అవినీతి కేరా పడ్రాస్ గా మారినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ శుద్ధపూస మాట మాట్లాడుతూ ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 దాకా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రశ్నాపత్రాలు లీక్ అనే మాట వాస్తవం కాదా? నేను ఎందుకు చెప్తా ఉన్నంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో 2006లో సిబిఎస్పి పేపర్ లీక్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా? 2007లో AI-EEE కాంగ్రెస్ పార్టీ చేసిన లీక్ కాదా? 2008లో ప్రీ మెడికల్ లీక్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా? 2011లో AI-EEE పేపర్ లీక్ చేసిన కాంగ్రెస్ పార్టీ కాదా? 2012లో ఎయిమ్స్ పేపర్ లీక్ చేసిన కాంగ్రెస్ పార్టీ కాదా? 2013లో HSC పేపర్ ను లీక్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఈ రోజు కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్తా ఉన్నది, కాంగ్రెస్ సుధోపుస మాట మాట్లాడుతూ ఉన్నది. ఈ దేశంలో కరప్షన్, ఈ దేశంలో పేపర్ లీక్లకు కేరా పడ్రాస్ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? 2G 3G 4G స్కాములు చేసి ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఈ రోజు జనమంతా నవ్వుతా ఉన్నారు, గీ కాంగ్రెస్ పార్టీయా, గీ కాంగ్రెసా, గిదా ఈ దేశాన్ని చేసింది, ఈ దేశాన్ని 60 సంవత్సరాల నుంచి దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో మతోన్మాద శక్తులను ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇది గీ కాంగ్రెస్ పార్టీ చెప్తుందా మాకు నీతులు? రామ మందిర నిర్మాణం అయితే రాముని గుడి ఎట్లా కడతారని ప్రశ్నించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? గీ కాంగ్రెస్ పార్టీ మా దేశం చెప్పాల్సింది, గీ పార్టీ మాకు చెప్పాల్సింది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు రాముడు సీత విషయంలో మాట్లాడవలసిన అవసరం ఏమున్నది? అరే మీరు ధర్నా చేయండి, రాస్తారోక చేయండి, ఉద్యమాలు చేయండి. ఇలా మా రాముడు ఎందుకు వస్తుండు, ఇలా మా సీత ఎందుకు వస్తుంది, ఇలా మా భగవంతులు ఎందుకు వస్తున్నారు, ఇలా కాశ్మీర్ అంశం ఎందుకు వస్తుంది, ఇలా 370 ఆర్టికల్ ఎందుకు వస్తుంది? కేవలం ఈ దేశంలో విచ్ఛిన్న శక్తులు, అర్బన్ నక్సల్స్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దేశంలో ఈ దేశాన్ని తుకడకరింగే ఇన్షాల్లా బ్రేకింగ్ ఇండియా అనే ముసుగులో ఈ దేశాన్ని విభజించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు వీరి ముసుగులో ఈ రోజు ఢిల్లీ జంతర్ మంతర్ కావచ్చు దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. రాహుల్ బాబా మాట్లాడుతుండు, ఆయన యంగ్ అంటే ఇంకా 58 సంవత్సరాలు కూడా యంగ్ ఉంటాడా? ఆయన యంగ్ అని మాట్లాడుతున్నాడు, యువ అని మాట్లాడుతున్నాడు. పార్లమెంట్ లో వారికి మాట్లాడే అవకాశం లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఆయనకు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన అంశాలు పార్లమెంట్ బయట రోడ్డు మీద వచ్చి మాట్లాడుతున్నాడు. చేత కాదు, పార్లమెంట్ లో ఏం మాట్లాడాలో చేతగాని దద్దమ్మ రాహుల్ గాంధీ. దద్దమ్మకు కేరా పడ్రాస్ రాహుల్ గాంధీ చెప్తా ఉన్నా. ఇటలీ పుత్రుడు, ఈ దేశం మాది బిడ్డరే కాంగ్రెస్ లారా, మేము ఇటలీ నుంచి రాలేం, ఈ దేశంలో పుట్టినాం మేము, ఈ దేశ వాసులం మేము, ఈ దేశ బిడ్డలం మేము ఇటలీ నుంచో ఫారెన్ నుంచి రాలేచి రాజకీయం చేస్తలే, ఈ దేశంలో పుట్టిన బిడ్డలం మేము, సగర్వంగా
మా ధర్మం మీద మా నమ్మకం ఉంది, మా ధర్మం మీద మా సంస్కృతి మీద మేము సగౌరవంగా చెప్తాం. ఈ రాహుల్ బాబా మాట్లాడుతా ఉన్న రోజు నేను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తా ఉన్నా. 2.5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చి కాళ్ళకు బల్పాలు కట్టుకొని సరూర్ నగర్ కావచ్చు, దిల్సుఖ్నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, విద్యార్థుల చుట్టుముట్టి విద్యార్థితో మాట్లాడి మేము అధికారంలోకి వస్తే జాబులు ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఎక్కడ పోయినా నీ జాబులు? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ నువ్వేం మేలు చేస్తా ఉన్నావు? ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎంతమంది జాబులు ఇచ్చినావు? ఎంతమంది విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు? అది సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఇదే రాహుల్ బాబా విద్యార్థుల పక్షాన కొట్లాడుతుండు కదా, అదే రాహుల్ బాబాను ప్రశ్నిస్తా ఉన్నా. దా హైదరాబాద్ రా, అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా కదా. ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. దా రాహుల్ గాంధీ మాట్లాడే హైదరాబాద్ వచ్చి, బిడ్డా నువ్వు హైదరాబాద్ వస్తే నీకు చొప్పుల దండేస్తాం. మా నిరుద్యోగులు కావచ్చు, మా విద్యార్థులు కావచ్చు, ఈ రోజు స్కాలర్షిప్లు కావచ్చు, 15,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాలి రేవంత్ రెడ్డి. గా మాట్లాడంటే ఈ రోజు కాకమ్మ కథలు చెప్పి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పాలన చేతనగా కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా. దద్దమ్మ విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రం కుంటుపడిపోయింది. అనేక స్కూళ్లు మూతపడిపోతా ఉన్నాయి. స్కూల్లో టీచర్లు లేరు, విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవు. దాని గురించి మాట్లాడు రేవంత్ రెడ్డి. గది మాట్లాడకుండా నీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వేమో ఉద్ధరించినట్టు, తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వే ముందు తీసుకుపోయినట్టు కాకమ్మ కథలు చెప్పక రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నా. రేవంత్ అంటే అసమర్థ దద్దమ్మ. రేవంత్ రెడ్డి అంటే ఫెయిల్ అయిన సీఎం. విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అని చెప్తా ఉన్నా.